ఇలాంటి రెండు వింత లైఫ్ స్టైల్ ఉన్నవాడు ఇంట్లో ఉన్నప్పుడు మా లైఫ్ స్టైల్ ఎంత వింతగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోమ్మా. पुराने जमाने में नर्क. సంతోష్ ఇక్కడే ఉన్నాడన్నా. భద్ర పద. ఏమైంది సూర్య? ఏమైంది? సూర్య నాకు బండి ఎక్కడ ఉంది? కారు వదిలి, త్వరగా రా, త్వరగా. పురాణే జమానే మే నరసాపూర్ నామ్ కా ఏ నర్సాపూర్ కాదు, నరకాసుర్. నరకాసుర్. ఎందుకు వదిలేశాడు? 12 అయింది కదమ్మా. అంటే వచ్చే శనివారం దాకా అతను ఇంకేం చేయడు అనమాట. లేదమ్మా, ఇంకెప్పటికీ వాడిని ఏమీ చేయడు. వీడి రూల్స్ బుక్లో ఇంకో దిక్కుమాలిన రూల్ కూడా ఉందమ్మా. వాడెవడి పేరైతే రాసుకున్నాడో ఆ శనివారం లోపు వాడిని కొట్టలేకపోయాడు అంటే వాళ్ళ అమ్మకి వాడిని కొట్టడం ఇష్టం లేదనంట. వాళ్ళ అమ్మ ఖాతాలో వాడిని ఎప్పటికీ వదిలేస్తాడంట. దీనివల్ల వాడికి ఫ్రెండ్స్ కూడా దొరికారమ్మా. ఓయ్ థాంక్యూ మా తాతయ్యని కొట్టకుండా వదిలేసినందుకు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. కనీసం పెళ్ళైతే సెట్ అవుతాడేమో అనుకుంటే. అవును, ఆ అమ్మాయి ఉండాలి కదా, వచ్చనేం కళ్ళు తను దొరికిందా? వీడి వల్ల ఊరూరు తిరిగి వాళ్ళ ఆచూకీ పూర్తిగా మిస్ అయిపోయాం. కానీ వీడు మాత్రం. మీ పేరు? కళ్యాణి. మీ అమ్మ పేరు ప్రభావత. ఏ ప్రభావతి గారండి? నథింగ్. నో నో నో, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్. వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. ఒకవేళ తెలిసినా దానికి నువ్వంటే చెడ్డ చిరాకురా. నువ్వు ఇంట్లో ఉంటే అది లోపలికి కూడా వచ్చేది కాదు. అది చిన్నప్పుడు. ఇప్పుడు నీ మారాను తెలిస్తే అది కూడా మారుతుంది. ఉన్న పళంగా అందరూ మారిపోవడానికి ఇదేమన్నా మాయాబజార్ సినిమానా? అయినా మారాను అని నీకు నువ్వు అనుకుంటే సరిపోదు. రే, అసలు దానికి ఈ పాటికి పెళ్ళైపోయింటే? ఏ శుభం పలుకు అంటే అదంటే నాకు ఎంత ఇష్టం దానికి మీకు తెలియకపోవచ్చు. అత్తయ్యకి తెలుసు. కాస్తే పెళ్ళి చేయదు. ఎక్స్పెక్ట్ చేశా. ఇదొక ఫిక్సేటెడ్ మైండ్ సెట్ అండి. మీ వాడు ఒక్కసారి మెంటల్గా ఫిక్స్ అయ్యాడంటే అంతే. అందుకే మేం కూడా ఏం చేయాలో అదే చేశామమ్మా. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు. మరి కళ్ళుని 4 ఏళ్ళు అవుతుంది సూర్య అమ్మ చనిపోయి. చివరి రోజుల్లో కూడా మీ గురించే అడుగుతుండేది. అవునరా, పాపం తన పెళ్లికి పిలవడానికి మన కోసం చాలా వెతికారంట. మనం ఒక చోట ఉండి చేస్తేగా. ముంబైలో ఉంటున్నాం సూర్య. మా ఆయనకి రీసెంట్గా యూఎస్లో జాబ్ వచ్చింది. అందుకే వీసా పని మీద హైదరాబాద్ వచ్చాను. బ్యాంక్లో సడన్ గా ఎవరో వెనక నుంచి మావయ్య అని ముద్దుగా పిలిచారా. చూసి ఫస్ట్ ఎవరా నేను కూడా షాక్ అయ్యాను. మన కళ్ళు అప్పుడే ఇంత పెద్దదైపోయిందా అని. నా హస్బెండ్ సూర్య. నీకు అన్నయ్య అవుతాడురా. మరి 60s 70s బ్యాచ్డ్. నాతో పుట్టాల్సిన వాడు నాకు పుట్టాడు. సూర్య, సూర్య, సూర్య ఏడవుకురా. రే నిన్నే. ఇదేంటి? ఎప్పుడు కొన్నావు? ఫస్ట్ సాలరీ. ఎంతైందిరా? ఇట్స్ ఓకే రా సూర్య. నువ్వెందుకు ఏడుస్తున్నావురా? మీ అమ్మతో బాగానే ఉన్నావుగా. అయ్యో పాపమండి. జాలిపడేంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదమ్మా వాడిది. వాడు అక్క పెళ్లిలో వాడు ఏం చేశాడో తెలిస్తే మీరు ఆ మాట అనరు. చీర దగ్గర చిన్న గొడవ. వాళ్ళ అమ్మ చీర కట్టుకోవాలని మా అమ్మాయి. అయినా లవ్ మ్యారేజ్ అన్నాక మనం కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాలి. దేవుడి దగ్గర పెట్టి తెచ్చిన చీరే కట్టుకోవాలని వాళ్ళు. మాకు సెంటిమెంట్లు ఉండవండి. మొత్తానికి మా అమ్మాయి మొండితనమే గెలిచిందమ్మా.
కానీ గొడవ తీరిందనుకునే లోపు మాట మిగిలిపోయింది. చిరాకు తెప్పించు నాకు. అది కాదన్నయ్య. ఎప్పుడో పోయిన పోలిం కోసం మనం తగ్గాలా? మీ చావు మీరు చావండి. అన్నయ్య ఎవరైనా వింటారు. వింటేవన్నీ నాకన్నా భయమా? ఆయన అలా అనుండకూడదు. నాకు కోపంగానే ఉంది. నేను చూసుకుంటాను, నేను మాట్లాడతాను. రే ఆపరాది. ఇదిగో ఇప్పుడు నువ్వేం చేసినా తర్వాత బాధపడేది మాత్రం అదే. అది గుర్తుపెట్టుకో. వాడిని ఆపగలిగాం అనుకున్నాం, కానీ పెళ్లి దాకే ఆపగలిగామని 12 గంటల తర్వాత తెలిసింది. సూర్య నిన్ను అడిగే కదా పీటల మీద కూర్చుంది. అటు చూడు, వాళ్ళ చేతులు పట్టుకుని బ్రతిమలాడాల్సిన అవసరం ఏంట్రా నాన్నకి? అది కనిపించట్లేదా నీకు? ఇంత జరిగాక నేను ఎలా ఉంటా వాళ్ళ ఇంట్లో? ఎలా చూస్తారు నన్ను వాళ్ళు? అంటే మేమేమైపోయినా పర్లేదు, నువ్వు అనుకున్నది మాత్రం జరిగిపోవాలి, అంతేగా? ఇంకా చాలు. నీకు చెప్పి చెప్పి నా మీద నాకే చిరాకేస్తుంది. నీ చావు నువ్వు చావు. ఇంకా నీ లైఫ్లోకి నేను రాను, నా లైఫ్లోకి నువ్వు రాకు. అక్క అలా అనకే, సారీ. కావాలంటే వాళ్ళు కూడా చెప్తాను. ఏం అవసరం లేదు, నన్ను వదిలే. వదలమన్నాను, వదులు. సూర్య, నా గురించి నీకు తెలుసు. వదలకపోతే నన్ను నేను ఏం చేసుకుంటానో నాకే తెలీదు. ఉన్న ఒక్కగానొక్క ఆడపిల్లకి సరిగ్గా అప్పగింతలు కూడా చేయలేకపోయాను. మా అల్లుడు మంచివాడు కాబట్టి మా అమ్మాయి పక్కన నిలబడ్డాడు. ఈ మూర్ఖుడి వల్ల దానికి పుట్టిల్లు అత్తారిల్లు రెండూ లేకుండా పోయి ఎలా ఉంటుంది? నాకు కడుపు మండిపోదు. అందుకే కష్టమో నష్టమో తెగించేశాను. అప్పటి నుంచి ప్రతి శనివారం వాడు ఎవరినైతే కొట్టాలనుకుంటున్నాడో వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుని వాళ్ళని కాపాడమే పనిగా పెట్టుకున్నాను. అప్పుడు వాళ్ళ అమ్మ ఖాతాలోకి వెళ్ళిపోతారు కదమ్మా. నిజానికి మిమ్మల్ని కూడా అందుకే కలవడానికి వచ్చాను. సారీ, అర్థం కాలేదు. ఈ శనివారం మా వాడి లిస్టులో 2వ పేరు తీర్థం గుణశేఖర్. మీ ఆయనేగా? పనుందని ఊరికి వెళ్ళాడు. జ్వరం వచ్చింది, 2 డేస్లో వస్తానన్నాడు. 102 ఉంది. పడుకో పడుకో. మీ ఆయన ఏం చేశారో నాకు తెలియదమ్మా. మా అమ్మాయి స్కూల్లో పనిచేస్తారట. ఓకే, హలో భద్ర గారు, ఒక్క నిమిషం. ఐఎమ్ సారీ. మీరు కంప్లైంట్ ఇచ్చే విషయం బయటకు వస్తే పాపం నాకన్నా ఎక్కువ అమ్మాయికే డ్యామేజ్. ఉండను. లే లే దా.